ముఖ్యంగా సేవాలాల్ సేన మైదాన ప్రాంత ఆర్గనైజేషన్ కావచ్చు, అలాగే సేవాలాల్ బంజారా సంఘం కావచ్చు, అలాగే సేవాలాల్ సేన, అలాగే ఓయూజేఏసీ నాయకులు గౌరవనీయులు పెద్దలు సంపత్ నాయక్ గారు, అలాగే మా మహిళా సంఘాల నాయకులు, తర్వాత మా హనుమాన్ నాయక్ గారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి ఈరోజు ఏదైతే ఈరోజు రేపో ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారు 123 మున్సిపాలిటీలకు గాను వారి రిజర్వేషన్ శాతం కేటాయిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ వార్డులను విభజిస్తూ డిస్ట్రిక్ట్ల వారీగా వారి వారి వార్డులను కేటాయించడం జరిగింది. అది జీవో నంబర్ 13 ద్వారా మనందరికీ మీడియాలలో వచ్చింది, మనం అందరం చూసాము. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనగానే గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజన బిడ్డల పార్టీ కాబట్టి ముఖ్యంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు వన్ సైడెడ్గా ఓటేసి ప్రజాపాలన ప్రభుత్వం తెచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకున్నాము. కూర్చోబెట్టుకున్న తర్వాత కూడా ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలలో రాజకీయాల్లో గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, పార్టీలలో గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే చిన్న పెద్ద అధికారంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోస్టులో ఉన్నటువంటి మావులను కూడా అక్కడక్కడ అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయం చేశారు, ఇప్పుడు మున్సిపాలిటీ సర్పంచ్లో అన్యాయం చేశారు, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మా గిరిజన సంఘాల నాయకులు ఒక్కొక్కరు మాట్లాడతారు. దయచేసి నేను మీడియా మిత్రులకు దండం పెట్టి 2 చేతులు దండం పెడుతున్నా. ఈ యొక్క ప్రెస్ మీట్ని మీరు ప్రపంచాన్ని చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఏ సందర్భంలో అయినా అన్యాయం జరిగితే అది గిరిజన బిడ్డలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మాకు ఒకటే బలం, మీడియానే మా బలం. కాబట్టి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా సేవాలాల్ బంజారా సంఘం ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మొదటగా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నా పేరు అశోక్ రాథోడ్. ఈరోజు సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలకు గాను, తర్వాత 10 కార్పొరేషన్లకు గాను వారి వారి రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ ఎస్టీలకు సపరేట్గా, ఎస్సీలకు సపరేట్గా, బీసీలకు సపరేట్గా రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ జిల్లాల వార్డులను కూడా కేటాయించడం జరిగింది. సంతోషం. కానీ జీవో ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు 2011 సెన్సస్ ప్రకారం రిజర్వేషన్ కేటాయించండి. అలాగే బీసీలకు 2024 డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా వారికి రిజర్వేషన్ కేటాయించండి అని చెప్పడం జరిగింది. ఓకే, సంతోషం. మేము రాజ్యాంగం ఏం చెప్తుందంటే మొదట అది గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినా, కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చినా మొదట రిజర్వేషన్ కేటాయించాల్సింది అది ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు, తర్వాత మిగతా సామాజిక వర్గానికి కేటాయించాలి. అయితే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయించాలి అన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి 2011 సెన్సస్ ప్రకారమే మాట్లాడుకుందాం. 2011 సెన్సస్ ప్రకారం మా రిజర్వేషన్ శాతం 10% రిజర్వేషన్. కానీ అయ్యా మీరు కేటాయించినటువంటి వార్డులలో అంటే 121 మున్సిపాలిటీలకు గాను 123 మున్సిపాలిటీలకు గాను 2996 వార్డులను కేటాయించారు. అంటే మాకు సుమారు 10% రిజర్వేషన్ అన్నప్పటికీ
ఈరోజు మాకు 300 వార్డులకు పైగా మాకు వార్డుల మెంబర్లు మా వార్డుల స్థానాలు కేటాయించాలి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సుమారు 45 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి గిరిజన బిడ్డలు, ముఖ్యంగా బంజారా సామాజిక వర్గము ఉన్నటువంటి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత మంత్రులు అయ్యారు. పొంగులేంటి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రి అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు. కానీ గిరిజన బిడ్డలకు డే 1 నుంచి 2023 డిసెంబర్ 4 తర్వాత నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో గిరిజన బిడ్డలకు అన్యాయమే వస్తుంది. మీరు మొదట ఎమ్మెల్యే స్థానాలు కేటాయించినప్పుడు గిరిజనులకు అన్యాయం చేశారు, బంజారాలకు. తర్వాత ఎంపీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, పార్లమెంట్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, సర్పంచ్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లలో అన్యాయం చేస్తున్నారు. అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, 2996 వార్డులు కేటాయించినప్పుడు మా 10% మాకు రావాలి కదా. మా 10% రిజర్వేషన్ మాకు కేటాయించకుండా ఈరోజు సుమారు 125 మున్సిపాలిటీలకు గాను మాకు పక్కన పెట్టి కేవలం 180 స్థానాలు మాత్రమే కేటాయించడం ఇది అన్యాయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. వెంటనే ఈ యొక్క జీవోని పునఃసమీక్షించి వెంటనే ఆ జీవోలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి మా యొక్క వార్డుల స్థానాలకు మాకు కేటాయించిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలకు పోవాల్సిందిగా ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 10 కార్పొరేషన్లలో 121 మున్సిపాలిటీలకు మాకు రావాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు 12 రావాలి. కానీ ఇచ్చినటువంటి కేవలం 5 కార్పొరేషన్ చైర్మన్లను మాత్రం కేటాయిస్తూ ఇక్కడ 7 చైర్మన్ల పోస్టులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం చేయడానికి ఈరోజు మేము గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాలా సంసిద్ధంగా మేము ముందుకొస్తున్నామనే సమాచారాన్ని కూడా మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిహెచ్ఎంసీలో ముందుగా 150 రిజర్వేషన్ వార్డులు ఉండే మన దగ్గర హైదరాబాద్లో. దాన్ని జిహెచ్ఎంసీలో 150ను కాస్త 300లకు పెంచుతూ, అంటే పక్కనున్నటువంటి 27 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కలిపిన తర్వాత ఈ 150ని కాస్త 300 చేశారు. అయినప్పుడు ఈ 27 మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీస్కి ఒక్క ఎస్టీ చొప్పున, అంటే సుమారు 30 మంది కార్పొరేటర్లకు ఈరోజు అవకాశం లేకుండా, అది గిరిజన బిడ్డలకు అవకాశం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. 300 రిజర్వేషన్ వార్డులు కేటాయించిన తర్వాత కేవలం 1% మాత్రమే, అంటే 300లో కేవలం 5 వార్డులను మాత్రమే కేటాయిస్తూ ఈరోజు 10% ఇవ్వకుండా కేవలం 1% మాత్రమే ఇస్తూ ఈరోజు గిరిజన బిడ్డలను తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పడానికి ఈ యొక్క కార్యాచరణను రేపు భవిష్యత్తులో సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అలాగే నగరపాలిక పంచాయతీ చట్టం రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి 1992లో రాజీవ్ గాంధీ గారు నగరపాలిక పంచాయతీ రాజ్ చట్టం తెచ్చారు. అంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్, అంటే జనాభా నిష్పత్తి ప్రకారమే ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్టికల్ 243Tలో చెప్తుంది. 1:3 రేషియో కంపల్సరీ మహిళలకు కేటాయించాలి. కానీ ఈ యొక్క రేషియోని పక్కన పెట్టిరు. మొత్తం రిజర్వేషన్ అన్ని జనరల్ స్థానాలకు వాళ్ళకి వీళ్ళకి కేటాయించుకుంటా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము బుద్ధి చెప్పడానికి రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టు ద్వారా ఆగుతుందా, లేకపోతే మా ఉద్యమాల ద్వారా ఆగుతుందా అనే దానికి మా గిరిజన సంఘాల నాయకులతో కలిసి రేపు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాయకులకు ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్ వెంటనే జీవోను పునరుద్ధరించి మా యొక్క రిజర్వేషన్ని కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు